భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. పినాకా వెపన్ సిస్టమ్కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. దీంతో పినాకా వెపన్ సిస్టమ్కు మరిన్ని మెరుగులు దిద్దే కనుక భారత రక్షణ వ్యవస్థకి ఒక మరో కీలక అస్త్రం దొరికినట్టే. ఒక ముందడుగు పడుతుంది భారత రక్షణ రంగంలో. పినాకా వెపన్ సిస్టమ్కు మెరుగులు అనేకం దిద్దుతున్నారు. ఇంకా ఇండియన్ ఆర్మీకి శక్తివంతమైన రాకెట్లు, స్వదేశీ పరిజ్ఞానంతో పినాకా మల్టీ బ్యారల్ తయారీ జరుగుతోంది. సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేశారు. ప్రస్తుతం 40 నుంచి 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేరుకునేలా రాకెట్లను తయారు చేస్తుంది డిఆర్డిఓ. వీటి సామర్థ్యాన్ని 120 కిలోమీటర్లకు పెంచింది. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో 40 నుంచి 70-75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాల్ని చేరుకునే విధంగా డిఆర్డిఓ రాకెట్లను తయారు చేస్తూ వస్తుంది. అయితే వీటి సామర్థ్యం ఇంకా కిలోమీటర్ల పరిధిని పెంచే విధంగా, అంటే 40 నుంచి 75 కాదు, ఇంకా దాదాపుగా దానికి అదనంగా ఇంకో 50 కిలోమీటర్ల దూరంగా ఉన్న లక్ష్యాల్ని కూడా ఛేదించే విధంగా డిఆర్డిఓ రాకెట్లను తయారు చేస్తోంది. వీటి సామర్థ్యాన్ని 120 కిలోమీటర్లకు డిఆర్డిఓ పెంచింది. 2500 కోట్లతో కొత్త ప్రాజెక్టు. వచ్చే ఏడాది తొలి పరీక్షకు సిద్ధంగా పినాకా రాకెట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఎంత అంటే దాదాపుగా 2500 కోట్లు. ఇంత భారీ అమౌంట్తో, ఇంత భారీ బడ్జెట్తో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. డిఆర్డిఓ శ్రీకారం చుట్టింది. 2500 కోట్లతో కొత్త ప్రాజెక్టు మొదలు కాబోతుంది. వచ్చే ఏడాది తొలి పరీక్షకు సిద్ధంగా పినాకా రాకెట్లు ఉన్నాయి. 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ లాంచర్కి, అంటే ఈ పినాకా వెపన్ సిస్టంలో ఒకసారి 44 సెకండ్లలో 72 రాకెట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 72 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం. అది కూడా ఒక నిమిషం లోపే. ఒక నిమిషం అంటే మనకు 60 సెకండ్లు, కానీ ఒక నిమిషంలో అంటే 60 సెకండ్లలో కూడా కాదు, 60 సెకండ్ల కంటే లోపే. కేవలం 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం ఈ సిస్టమ్కు ఉంటుంది, ఈ పినాకా వెపన్ సిస్టమ్కు ఉంటుంది. శివుడి విల్లు పినాకం పేరు మీద ఈ రాకెట్కు పినాకా అని పేరు పెట్టారు. శివుడికి ఉన్నటువంటి విల్లు, శివుడు ఉపయోగించే విల్లుని పినాకం అని పిలుస్తూ ఉంటారు. దానికి, అంటే పినాకం పేరు మీద ఈ రాకెట్కు పినాకా అని పేరు వచ్చింది. శివుడి విల్లు అనేది ఎంత శక్తివంతంగా భావిస్తుంటారో అంతే శక్తి ఈ పినాకా రాకెట్కు ఉంది అన్నట్టుగా శివుడి విల్లు పేరు మీద, పినాకం పేరు మీద ఈ రాకెట్కు పినాకా అని పేరు పెట్టడం జరిగింది. దీని వేగం సెకన్కు 1000 నుంచి 1200 మీటర్లు. ఒక సెకండ్లో 1000 నుంచి 1200 మీటర్ల ప్రయాణం చేస్తుంది ఈ రాకెట్. సెకండ్లో కిలోమీటర్ దూరం దాటుతుంది. ఒక్కసారి ప్రయోగించాక ఆపడం అనేది అసాధ్యం. ఒకసారి ప్రయోగం జరిగి దాన్ని క్యూ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపడం అనేది ఇంపాసిబుల్. పినాకా వెపన్ సిస్టంపై ప్రపంచం దృష్టి పడింది. దీని స్పీడ్ చూస్తే శత్రువులకు హడల్. పినాకా వెపన్ సిస్టమ్ అనేది అత్యంత శక్తివంతంగా దీన్ని తయారు చేయబోతున్నారు. భారత రక్షణ రంగంలో ఇది ఒక ముందడుగుగా చెప్పొచ్చు. పినాకా వెపన్ సిస్టమ్కు మరిన్ని మెరుగులు దిద్దుతూ ఉన్నారు. పినాకా వెపన్ సిస్టమ్ అనేది ఇంకా మరింత శక్తివంతంగా మారబోతోంది. పినాకా క్షిపణి భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక శక్తివంతమైన బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థ. ఇది 12 రాకెట్లను కేవలం 44 సెకండ్లలో ప్రయోగించగలదు. దీని పరిధి మార్క్ 1కి 40 కిలోమీటర్లు, మార్క్ 2కి 65 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఖచ్చితమైన దాడుల కోసం GPS గైడెన్స్ వ్యవస్థను కలిగి ఉంది. భారత సైన్యంలో కీలకమైన ఆయుధంగా ఇది పనిచేస్తోంది. పినాకా అంటే శివుడి విల్లు, పినాకం. ఆ పినాకం నుంచి వచ్చిన పేరు పినాకా. 1980లో డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఇట్లా ఆ క్షిపణికి, అంటే పినాకా క్షిపణికి మరిన్ని సరికొత్త మెరుగులు దిద్దుతున్నారు. ఒకసారి పినాకా వెపన్ సిస్టమ్కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూద్దాం.
రైట్గా శివుడి విల్లు పినాకం, ఆ పినాకం పేరుతో పినాక అన్న పేరు పెట్టారు. దీనికి పినాక వెపన్ సిస్టమ్కు మరిన్ని హంగులు అద్దుతున్నారు. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పినాక వెపన్ సిస్టమ్కు సరికొత్త హంగులు అద్దుతోంది డిఆర్డిఓ. సో దీని ద్వారా ఎటువంటి లక్ష్యాల్ని సాధించగలమని డిఆర్డిఓ భావిస్తోంది? రైట్ రాజేష్, భారత రక్షణ రంగంలో మరో ముందడుగు పడినట్లుగానే తెలుస్తోంది. పినాక వెపన్ సిస్టమ్ కు మరిన్ని మెరుగులు దిద్దేందుకు భారత రక్షణ రంగం అడుగులు వేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీకి శక్తివంతమైన రాకెట్లు, స్వదేశీ పరిజ్ఞానంతో పినాక మల్టీ బ్యారెల్ తయారు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రక్షణ రంగానికి సహకరిస్తుంది. దానికి సంబంధించి నిధులను కూడా కేటాయించేట్లుగా కూడా సమాచారం అందుతోంది. సుదీర్ఘ ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేశారు. ప్రస్తుతం 40 నుంచి 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించేందుకు చేరుకునేలా రాకెట్లను కూడా తయారు చేస్తుంది డిఆర్డిఓ. ఇక వీటి సామర్థ్యాన్ని 120 కిలోమీటర్లు పెంచి డిఆర్డిఓ వీటిని రూపొందిస్తుంది. దాదాపు 2500 కోట్లతో కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇక వచ్చే ఏడాది తొలి పరీక్షకు పినాక రాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం అనేది ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న ఈ రక్షణ రంగానికి సంబంధించిన నిపుణులు వీటిని తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి 44 సెకండ్లలోనే ఈ రాకెట్లు 72 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం అనేది భారత్ దగ్గర ఉంది అని తెలుస్తోంది. ఇక శివుడి విల్లు ఆకారంలో ఈ పినాకిని పేరు మీదుగా రాకెట్ ను పినాక అని పేరు పెట్టారు. దీని వేగం సెకనుకు 1000 నుంచి 1200 మీటర్ల సెకండ్లలో కిలోమీటర్ దూరం అనేది దాటబోతున్నట్లు కూడా డిఆర్డిఓ చెప్తుంది. ఒక్కసారి ప్రయోగించాక ఆపడం అనేది అసాధ్యం అంటూ కూడా చెప్తున్నాయి. అంటే శత్రువులపైన ఒక్కసారి దీన్ని ప్రయోగిస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా అసాధ్యం అనేది కూడా భారత రక్షణ రంగం ఇటు డిఆర్డిఓ చెప్తుంది. ఇక పినాక వెపన్ సిస్టమ్ పై ప్రపంచం దృష్టి సారిస్తోంది. దీని యొక్క స్పీడ్ చూస్తే శత్రువులందరూ కూడా హడలెక్కిపోయే విధంగా కూడా దీన్ని రూపొందిస్తున్నట్టుగా డిఆర్డిఓ చెప్తుంది. దీనితో భారత రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తుంది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ రంగం వద్ద రక్షణ శాఖ వద్ద నిధుల కొరత ఉంది. దానికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో భారత రక్షణ రంగానికి భారీ సంఖ్యలో నిధులను కూడా భారీ మొత్తంలో విడుదల చేసింది. ఆ నిధులతోనే ఇప్పుడు ఈ 2500 కోట్లు కేటాయించి ఈ కొత్త ర్యాకెట్లను పినాక అనే పేరుతో వీటిని తయారు చేస్తున్నారు. సివిల్ బిల్లు ఏ విధంగా అయితే ఉంటుందో అలా దానికి సివిల్ విల్లు పినాక పేరు మీదుగా ఈ రాకెట్ ను దానికి పేరు పెట్టారు. ఇప్పుడు రక్షణ రంగం డిఆర్డిఓ సంయుక్తంగా భారీగా ఈ రాకెట్లను తయారు చేస్తుంది. ముందడుగు అంటే భారత రక్షణలో ఒక పెద్ద ముందడుగు అని మనం భావించాల్సి ఉంటుంది. అంటే వెపన్ సిస్టమ్ కు మరిన్ని మెరుగులు అనేది ఇప్పుడు డిఆర్డిఓ తెగుతుంది. కాబట్టి దీనివల్ల ఇండియన్ ఆర్మీకి శక్తివంతమైన రాకెట్లను స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇప్పుడు తయారు చేసుకునే అవకాశం లభించిందని ప్రధానంగా తెలుస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. పినాక వస్తోంది. పినాక సామర్థ్యాన్ని పెంచే విధంగా దానికి అదనపు హంగులు అద్దుతున్నారు పినాక వెపన్ సిస్టమ్కి. సో పినాక వెపన్ సిస్టమ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఒక మరింత శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థ మరింతగా శక్తివంతంగా మనకు మారే అవకాశం ఉంటుంది. క్షిపణి వ్యవస్థగా మార్చడానికి కృషి చేస్తుంది. దీని సామర్థ్యం గణనీయంగా పెరగబోతోంది. సో దీంతో పినాక వెపన్ సిస్టమ్ మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. ఇక ఒక రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక శక్తివంతమైన రాకెట్ లాంచర్ ఇది. సో 44 సెకండ్లలో ఏకంగా 72 రాకెట్లను ఒకేసారి ప్రయోగించగలదు. దీని పరిధి కూడా దాదాపుగా 120 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా 40 లేదా 65 కిలోమీటర్ల పరిధిలో ఉండే వరకు మాత్రమే అట్లా ఆ టార్గెట్స్ను చేసుకొని వాటిని ఛేదించడం కోసం మాత్రమే డిఆర్డిఓ తయారు చేస్తూ వస్తుంది. కానీ దీనికి మరింతగా అదనంగా 50 కిలోమీటర్ల పరిధిని పెంచింది. అంటే దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని కూడా ఛేదించగలిగే స్థాయిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. సో ఈ 2500 కోట్లతో కొత్త ప్రాజెక్టు 2500 కోట్ల ప్రాజెక్టుతో కొత్త ప్రాజెక్టు రాబోతోంది. సో వచ్చే ఏడాది తొలి పరీక్షకు ఇది మొత్తం సిద్ధం కాబోతోంది. దాదాపుగా
2,500 కోట్లు దీనిపైన డిఆర్డీఓ వెచ్చించబోతోంది. సో దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ నిధులు కూడా డిఆర్డీఓకి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో దీంతో రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అనేది అంటే పినాకా వెపన్ సిస్టమ్ అనేది మరింతగా శక్తివంతంగా మారబోతుంది. సో రోజు రోజుకు భారత రక్షణ వ్యవస్థను తనకు తానుగా మరింతగా బలోపేతం చేసుకుంటూ వెళ్తుంది. సో శత్రు దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పటికే భారత్ను గమనిస్తున్నాయి. భారత రక్షణ వ్యవస్థ, రక్షణ సామర్థ్యం చాలా పకడ్బందీగా, చాలా పటిష్టంగా రోజు పెంచుకుంటూనే వెళ్తుంది. సో దాంట్లో భాగంగానే పినాకా వెపన్ సిస్టమ్కు మరిన్ని హంగులు అద్దుతున్నారు, మరిన్ని మెరుగులు తీసుకురాబోతున్నారు. సుమారు 2,500 కోట్లతో దీన్ని మరింతగా ఈ పినాకా వెపన్ సిస్టమ్కు మరింతగా అదనపుకు హంగులు ఆపాదించబోతున్నారు. సో ఆ వెంచర్ తోటి అంటే ఆ వెపన్ సిస్టమ్ తోటి దాదాపుగా ఒకేసారి కొన్ని పదుల సంఖ్యలో రాకెట్లని లాంచ్ చేయవచ్చు. అయితే ఇది ఇప్పటిదాకా డిఆర్డీఓ చేస్తుంది ఏంటంటే 40 కిలోమీటర్లదు లేదంటే 65 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలే దానిపైన మాత్రమే అటువంటి రాకెట్స్ను తయారు చేస్తూ వస్తుంది. కానీ ఈసారి అంటే ఇప్పుడు ఈ పినాకా వెపన్ సిస్టమ్ని మరింతగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తోంది. సో దీని దూరాన్ని కూడా పెరిగే విధంగా దాదాపుగా 120 కిలోమీటర్ల టార్గెట్ను కూడా ఛేదించే విధంగా చాలా పకడ్బందీగా ఈ వ్యవస్థను రూపుదిద్దబోతుంది. సో దీంతో భారత రక్షణ వ్యవస్థలో మరొక కీలక ముందడుగు పడింది అని చెప్పొచ్చు.